ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. తీసుకొని కడుక్కోవాలి. సన్నవి అండి ఈ సగ్గుబియ్యం, ఇవి ఉప్మాకి బాగుంటుంది అనేసి సన్నవి తీసుకున్నాను. కడుక్కోవాలి. కడిగేసి ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ పోయాలి. పోసి ఒక ½ an hour నానబెట్టుకోవాలండి. ఇవి నానాక ఒక ½ an hour నానుతాయండి. ఇవి చిన్నవి ఇలా మొత్తం మెత్తగా అవుతాయండి నాని. ఇవి ఇప్పుడు పోపు చేసుకోవాలి. మిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఆలుగడ్డ, పల్లీల పొడి వేయించి ఇలా కచ్చాపక్క దొడ్డుగా చేసుకోవాలండి. పౌడరు ఆయిల్ పోసుకోవాలండి. పోపు గింజలు, ఒక స్పూన్ శనగపప్పు, పల్లీలు వేగాలండి కలర్ వచ్చేంత. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకోవాలండి. చిన్న కడాయిలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇవన్నీ మాడకుండా. 2 ఎల్లిపాయలు కొట్టి వేసుకోవాలండి. సాల్ట్ సరిపడా వేసుకోండి. సాల్ట్, కొద్దిగా పసుపు ఇప్పుడు వేసుకోవాలండి. సగ్గుబియ్యం నాన్నవి సిమ్లో పెట్టి కలుపుకోవాలి. వేయించి పొడి చేసుకున్నామండి పల్లీలు 2 స్పూన్స్. మీరు కూడా ఇలాగే చేసుకోండి. పొడి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.